చెప్పింది ఇదే అయితే ఒకవేళ ఇది నిజమైతే ఒకవేళ అయితే నువ్వు ఐదర్ చెప్తున్నావు, ఒకవేళ అయితే మీరు కండెమ్ చేస్తారా లేదా? ఇదే నిజం అయితే చెయ్యదు. ఒకవేళ తెలియక ఒక పేదోడు బంగారం కనుక మారడైనా తీసుకుపోతే ఆ బంగారం వెనకకు రాదు, పొలం కడితే పొలం రాదు, ఇల్లు అప్పు కింద పెడితే రాదు, ఇక డబల్ త్రిబుల్ కొట్టేసి వాళ్ళని దూరం కొట్టేస్తారు వాళ్ళు, కలవరు వాళ్ళకి. మీకు జిగ్నేష్ గారు కూడా 2-3 నుంచి మాట్లాడుతూ చేతులు జోడించి నమస్కరిస్తున్నా, మేము బతుకుదొరి కోసం వచ్చినాం, బతకనివ్వండి వేడుకున్నాను. మేమే అడుగుతున్నాం, మేమే బతకలేదు లేదు ఆయన నువ్వే వెళ్ళిపోతాను, మేము బతకలేము మీతోటి, మీ కాంపిటీషన్ మేము చేయలేము, మీ జిత్తులు ఎత్తులు మాకు రావు. తెలంగాణ అనేది చాలా చిన్న అమాయకులైన ప్రజలు, మేమే బతుకుతాం మా వ్యాపారం తీసుకొని, మీ రాష్ట్రం పోయి మీ రాష్ట్రం మీరు బతకండి. ఎగ్జాంపుల్ రెడ్ అంబులెన్స్ తీసుకున్నాం, రెడ్ అంబులెన్స్ కాంపిటీషన్ పెట్టంగా వద్దంటున్నారు. రెడ్ అంబులెన్స్ అయితే సార్ రెడ్ అంబులెన్స్ ఇదే నక్క మహేష్ గారు ఉన్నారు కదా, ఆయనే ఒక రకంగా స్ట్రాటజీ ఇక్కడ ప్రదీప్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభుజోత్ సింగ్ రైట్, ఎవరో ప్రదీప్ సింగ్ ఇంకెవరు సింగ్, సో 30% ఆయన తీసుకుంటే ఇంకెవరైనా మనోళ్ళు పెట్టి 10% తీసుకోమనండి. వినండి సార్, ఆ సింగ్ గారు ఆ మార్కెట్ ఆ బిజినెస్ స్టార్ట్ చేయక సింగ్ గారు ఆ బిజినెస్ స్టార్ట్ చేయక ముందు నుండి ఇక్కడ మా అంబులెన్స్లు ఉన్నాయి, అవి కాంపిటేటివ్ స్పిరిట్ తోటే బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కానీ ఏం చేసారు వీళ్ళు, ఇక్కడ హైదరాబాద్ లో ఉండే ప్రధానమైన హాస్పిటల్స్ అన్నిట్లో షేర్లు కొన్నారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టారు మార్వాడీలు. తర్వాత ఏం చేసారు అంటే వాటన్నిటిని సిండికేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ పోయి వాళ్ళతోటి మాట్లాడుకొని కాంట్రాక్ట్ అంతా తాను తీసేసుకొని, నా దగ్గర ఇంత బిజినెస్ ఉన్నది, మీరు నా దగ్గర ఎన్రోల్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చాడు. సో వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా పేషెంట్ అని మాకు ఇవ్వండి అని అంటే ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అనివార్యంగా వీళ్ళు అంబులెన్స్ కాకుండా వేరే అంబులెన్స్ పోవడానికి వీళ్ళు లేరు అసలు లేదు. ఒక కేసు సార్, ఇప్పుడు దానికి ఒక పిఆర్ఓ ఉంటాడు, ఒక పర్సన్ చనిపోయాడు, వెంటనే అక్కడి నుంచి ఆ బాడీని డిస్పోజ్ చేయాలి. అక్కడికి పోయి అడగగానే ఒక పలానా అంబులెన్స్ ఉన్నది, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి నేను చెప్తా అంటాడు. అంబులెన్స్ రెడీగా ఉంటుంది అక్కడ, అంటే మేనేజ్మెంట్ ఆఫ్ ది హాస్పిటల్ అండ్ దిస్ బిజినెస్ మ్యాన్ అవైలబిలిటీ ఆడ మనిషి ఉంటాడు, ఎమ్మటే బయట వాళ్ళ అంబులెన్స్ ఉంటుంది, రెడీగా ఉంటుంది, పంపించేస్తాడు. వీడు హాస్పిటల్ ముందట బండి పెట్టుకొని కూర్చున్నాడు అనుకోండి, ఎవ్రీ సెక్టర్ 98%. బట్ ఇక్కడ తప్పు విషయం ఏంటంటే ఆ సెక్టర్ కాంపిటీషన్ లేకపోవడం కూడా ఇంకో తప్పే. మరి కాంపిటీషన్ ఉన్నదాన్ని క్లోజ్ చేసిర్రు. అర్థమైందా? ఇది ఒకటే కాదు, రెడ్ అంబులెన్స్ ఎగ్జాంపుల్. ఇంకొక జ్యువెలరీ తీసుకున్నా కూడా ఇక్కడ స్వర్ణకారులు అపాయింట్ చేసుకోరు, ఇక్కడ స్వర్ణకారులు అపాయింట్ చేసుకోరు, ఇక్కడ స్వర్ణకారులు ఉండరు, ఎక్కడి నుంచో పట్టుకొస్తారు, ఇక్కడ వాళ్ళని అక్కడ తీసుకపోతే అక్కడ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఓన్ స్టేట్ వాళ్ళు ఉండని. ఫస్ట్ థింగ్ ఒకటి, రెండే వ్యాపారం లేదు, చికెన్ మటన్ తాలెక్కుడు అన్నిట్లు ఉండాలి, చేపలు పట్టుడు, వైన్స్ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఏమంటున్నారు ఆయన జిగ్నేష్? బగ్గా వైన్స్ ఎవరండి? బగ్గా వైన్స్. బీఫ్ ఆల్కబీర్ ఎవరండి? ఇంద్రను జైంట్స్ ఆల్కబీర్. ఇండియా వరల్డ్ లో ఇండియా సెకండ్ హైయెస్ట్ బీఫ్ ఎగుమతి ఎక్స్పోర్ట్ దేశం మంది ఇండియా. వీళ్ళే మొత్తం జైన్సే. అది ఎట్లా చెప్పనా, ఇప్పుడు ఎక్కడైతే ఒక ఊరు గ్రామాలలో వాళ్ళు ఉన్నారంటే మిమ్మల్ని రావడం చెప్తున్నాండి, ఆయన గ్రామాలలో కొంతమంది ఈ మారుబేరగాళ్ళు ఉంటారు, ఆవులవి. ఆ ఆవుల మారుబేరగాళ్ళు ఏం చేస్తారంటే కొనుక్కుంటారు, అమ్ముకుంటారు. వాళ్ళు దానికి 4 పట్టుకొని ఒక దాని మీద పోతాడు. ఈ లోపలే వాళ్ళ నాయకులు వస్తారు, వచ్చేసే నువ్వు దీన్ని జీవహింస చేయొద్దు, ఆవుని చంపొద్దు, పవిత్రమైందని ఆ బ్యాచ్ పట్టుకుంటుంది. పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఈ గోశాలకు పంపుతారు. గోశాల నుంచి మాయమవుతున్న చనిపోతున్న ఆవులు మొత్తం కూడా ఆల్క పెరిగిపోతాయి. ఇదో నెట్వర్క్ మాఫియా. మీరు ఎందుకు బయట పెడతలేరు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవ్రీథింగ్. సో మీరేం చెప్తారు? మార్వాడీస్ అగేన్స్ట్ గా గో బ్యాక్ అనేది చాలా తీవ్రతరం. బీఫ్ ఎగుమతిదారులండి వాళ్ళు. తెలంగాణ బచావ్ మూవ్మెంట్ ఒకటి స్టార్ట్ అయింది, గో బ్యాక్ మార్వాడి మూవ్మెంట్ ఒకటి స్టార్ట్ అయింది, వ్యాపార రక్షణ చట్టం తీసుకురావాలని కూడా చాలా మంది డిమాండ్ చేస్తారు. సో ఇటువంటి విధానం వస్తే, వ్యాపార రక్షణ చట్టం వస్తే తమిళనాడు లాగా ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే విల్ యూ యాక్సెప్ట్? మీరు యాక్సెప్ట్ చేస్తారా? కొంత లిమిటేషన్స్ ఉంటాయి. సరే, ఇంకోటి మనోజ్ గారు, ఇన్ని రాష్ట్రాలు ఎందుకు స్టార్ట్ అవుతుందండి? తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర ఎందుకు మార్వాడి గోబ్యాక్ అంటారు?
మీ ఆధిపత్యాన్ని తట్టుకోలేకనే. సో మీరు వ్యాపార రక్షణ చట్టం తీసుకొస్తే ఓకేనా? మీరు చెప్పింది కరెక్ట్. ఇలా చేస్తే అయితే ఇది ప్రతి కమ్యూనిటీకి అప్లికబుల్ అవుతుంది కదా, అయితే అందరికీ మార్వాడీస్ కాదు కదా. Definitely గా. ఇప్పుడు ఏదైనా చట్టం తీసుకొస్తే అది అన్ని కాస్ట్ కి అవుతుంది. ఒక మార్వాడీసే కాదు, జైన్ ఉన్నా, బిహారీ ఉన్నా, ముస్లిం ఉన్నా, ఏ But కమ్యూనిటీ అన్నిట్లో మీ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది, మీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది మా అన్నిట్లో కూడా. పర్సెంటేజ్ చాలా తక్కువ అండి, మా జనాభా చాలా తక్కువ, జనాభా తక్కువే, చాలా కానీ జనాభా business ఎక్కువ. బిజినెస్ ఎక్కువ అంటే మేము అలా గ్రోత్